So hey guys, welcome back to my YouTube channel Krishna Tech. So channel first time ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ జాబ్. సో ఈరోజు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇచ్చారు. సో మన మంత్లీ శాలరీ వచ్చి మాట్లాడుకుంటే పర్ డే 1000 నుంచి 2000 దాకా, అంటే పర్ మంత్ మీరు 60,000 దాకా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో ఇది వచ్చి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఒకవేళ మీరు ఏమంటారు ఒకవేళ మీరు బ్రేక్ తీసుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అని క్లియర్గా మెన్షన్ చేసేసారు. అట్లనే మనకి ఇది వచ్చి హైదరాబాద్ లొకేషన్లో స్పాట్ అయింది కాబట్టి హైదరాబాద్ లొకేషన్ ఉన్న వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ కట్ అయితే చెప్పేస్తున్నాను. కాబట్టి మనం అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. నేను ఈ డీటెయిల్స్ అంతా నా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుంచి అయితే లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసేస్తే మనం నెక్స్ట్ పేజ్కి అయితే డైరెక్ట్ అయితే అవుతారు. సో నెక్స్ట్ పేజ్లో మనం ఉండేది ఇక్కడైతే naukri.comలో. సో ఇది మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి రిలీజేషన్ చూసుకోవచ్చు, ఫ్రీలాన్సర్ ట్యూటర్ ఆపర్చునిటీస్ ఇగ్నైట్ మైండ్స్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇది రిలీజ్ చేసి టూరిటో ఇండియా అనే మనకి తెలుసు, టూరిటో ట్యూషన్స్ చెప్పే కంపెనీ అని ఫారినర్స్ కానీ ఇండియన్ అండ్ ఫారినర్స్ వాళ్ళకి కానీ. సో వాళ్ళైతే రిలీజ్ చేసే టూరిటో అయితే మనకి మంచి ట్యూషన్స్ చెప్పే కంపెనీ కాబట్టి, సో అదైతే మనకి ఇది వచ్చి 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పారు. సో రిమోట్ జాబ్, హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, నేను ఆల్రెడీ చెప్పేశాను. సో అర్జెంట్ హైరింగ్ ఉంది కాబట్టి వీళ్ళు వెంటనే అయితే మనకి ఓపెనింగ్ అయితే ఇచ్చేస్తారు. సో ఇక్కడ చెప్తే నేను ఆల్రెడీ 20 ఓపెనింగ్స్ అయితే ఉంది, ఓన్లీ 150 మెంబర్స్ అప్లై చేశారు. సో మీకు కరెక్ట్ రెజ్యూమ్ కనుక ప్రిపేర్ చేసుకొని అప్లై చేశారనుకో, మీరైతే వితిన్ 48 hours అయితే వీళ్ళ దగ్గర అయితే ప్లేస్ అవ్వడమే జరుగుతుంది. వీళ్ళు మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఈ లింక్ ఏదైతే ఉందో, సో ఆ లింక్ నుంచి అయితే మనం చేయాలి. సో ఆ లింక్ కూడా నేను ఇచ్చేసాను, అప్లై లింక్ అని చెప్పి. సో అదైతే ఇది చూసుకోవచ్చు. ఆ లింక్ ఓపెన్ చేసి ఈ ఫామ్ అయితే వస్తుంది, మన గూగుల్ ఫామ్. సో దీంట్లో అయితే మన ఫామ్ ఫిల్ చేయాలి. అదే ప్రాసెస్, మనకి లాగిన్ చేసుకొని తర్వాత చేసుకోవడం ఏమి ఉండదు ఇక్కడ. ఇప్పుడు మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, ప్రొఫెషన్స్ ఇన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఒక సబ్జెక్టు. సో దాంట్లోనే మీరైతే మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్స్ చేయడం కానీ అది ఉండాలి. క్లీన్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ కన్విన్స్ కన్జర్వేషన్స్ అయితే ఉండాలి. బిల్డ్ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ స్టూడెంట్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో మీరు చెప్పేది ఓన్లీ ఇండియన్సే కాదు, ఫారినర్స్, యూఎస్కి వాళ్ళు కూడా ఉంటారు. ఎనలైజ్ స్టూడెంట్ లెర్నింగ్ డిఫికల్ట్ అండ్ ఫైండింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్. సో క్రియేటివ్ సొల్యూషన్స్ ఉండాలి, మీరు వెంటనే కనిపెట్టేది. సో పర్ డే 1000 దాకైతే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అట్లనే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రోల్ టు ప్రొవైడ్ టాప్ నాచ్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్ వరల్డ్ వైడ్. సో మీరు ఓన్లీ ఇండియన్ అదే వరల్డ్ వైడ్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు. సో ప్రతి స్టూడెంట్కి మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చి మనకి టీచింగ్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో అయితే వస్తుంది. సో ఇది వచ్చి ఫుల్ టైమ్ ఫ్రీలాన్సర్, హోమ్ బేస్డ్ వాళ్ళు. సో ఈ జాబ్కి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఇది కుకింగ్, ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అని క్లియర్ కట్గా అందుకే చెప్తున్నాను. సో ఆ లింక్ మనం ఇప్పుడు అయితే కాపీ చేసుకొని ఓపెన్ చేస్తే మనమైతే ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతాం. టూరిటో అప్లికేషన్ ఫామ్ వచ్చి ఆన్లైన్ ట్యూటరింగ్ అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేసేస్తారు. సో ఇది వచ్చి మనం ఆన్లైన్ టూరిటో అప్లికేషన్ వాళ్ళైతే ఆన్లైన్ ట్యూటరింగ్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఇది మనకి ఓపెన్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, కానీ ఇది అర్జెంట్ హైరింగ్ కాబట్టి వెంటనే అయితే వితిన్ 48 hours స్పాట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్ ఇన్ అప్లైయింగ్ ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ ట్యూటర్ ఇన్ టూరిటో అని. ప్లీజ్ బీ అష్యూర్డ్ దట్ ద టీమ్ విల్ అప్రోచ్ యూ ఇఫ్ యూ మీట్ ద ఎసెన్షియల్ క్రైటీరియా. సో వాళ్ళ రిక్వైర్మెంట్ క్రైటీరియా మీట్ అయ్యారనుకో, నో రెస్పాన్స్ ఫ్రమ్ అస్ వితిన్ 48 hours. సో ఒకవేళ మీకు 48 hours వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదంటే మీరైతే షార్ట్ లిస్ట్ అవ్వలేదు, అంటే మీ రెజ్యూమ్ రిజెక్ట్ అవ్వడం అవుతుందా అని మీరైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే 48 hours రెస్పాన్స్ ఇస్తాను క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎన్ని రెజ్యూమ్స్ వచ్చినా కూడా 48 hours అయితే మీకైతే అప్లికేషన్ అయితే వచ్చేస్తా అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. అదైతే గుర్తుపెట్టుకొని ప్లీజ్ ఫిల్ ద ఫామ్ ఓన్లీ వన్స్. సో ఒకసారి ఫిల్ చేయాలి. డూప్లికేషన్ చేయడం కానీ, వేరే నెంబర్స్ నుంచి ఒకటే అప్లై చేయడం కానీ ఇట్లాంటివి కూడా చేయొద్దు అని చెప్పారు. ఎందుకంటే జెన్యూన్ మీరైతే మీ అకౌంట్ కూడా బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అప్లికేషన్ చూసుకుంటే మన ఫస్ట్ నేమ్ ఇచ్చేసి మన ఫుల్ నేమ్ ఇచ్చేసి మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చేసిన యూ గాట్ టు హియర్ అబౌట్ అస్. సో లింక్డ్ఇన్లోకించా ఒకవేళ మీరు యూట్యూబ్లోకించి తెలిసిన వాళ్ళది యూట్యూబ్ అని పెట్టేసేయండి. సో మీకు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే
ప్రిఫర్ చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, కోడింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఏదన్నా మీ ఇష్టం. విల్ యూ ఏబుల్ టు ప్రొవైడ్ ఏ మినిమమ్ ఆఫ్ 100 hours ఇన్ ఏ మంత్. సో 100 hours ఆఫ్ వీక్లో అయితే ఉండాలని చెప్పి క్లియర్ మెన్షన్ అని పెట్టేసాలి. అది ఖచ్చితంగా. చూస్ ద గ్రేడ్. సో మీరు ఫస్ట్ నుంచి 4th class వాళ్ళకి చెప్తారా, 5th నుండి 8th, 9th to 12th వాళ్ళకి చెప్తారా, మీ ఇష్టం అది. హ్యావ్ యూ టాట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బిఫోర్? ఎస్ ఆర్ నో, మీ ఇష్టం అది. నో అని ఇచ్చేయండి, ఎస్ అని ఇచ్చేయండి, అదేం ప్రాబ్లం ఉండవు. ఆర్ అవైలబుల్ టు స్టే ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ ఇయర్స్? ఎస్ అయితే క్లిక్ చేయండి, అది ఖచ్చితంగా. వాట్ ఈజ్ హైయర్ ఎడ్యుకేషన్? గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ కానీ, నాన్ గ్రాడ్యుయేట్స్ కానీ. సో చూసి క్లిక్ చేయండి మీకు ఖచ్చితంగా. ప్లీజ్ మెన్షన్ ద డిగ్రీ అండ్ స్పెసిఫికేషన్స్, ఇవన్నీ చేసేయండి. వాట్ ఈజ్ ద టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్? ఉన్నవాళ్ళు ఇవ్వండి, లేని వాళ్ళు 0, నన్ననే నెలని ఏదో ఒక పెట్టేసేయండి. ప్లీజ్ చూస్ వన్ ఆఫ్ ద బిలో ఆప్షన్ దట్ ఈజ్ యాక్యురేట్ ఫర్ యూ చూసుకో. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో మీరు ఒకవేళ ఏబుల్డ్ అయితే, సో హ్యాండిక్యాప్డ్ అయితే అది మెన్షన్ చేసేయండి మీకు, ఎందుకంటే కాలేజ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా హెల్ప్ కావాలి కాబట్టి. లేదనుకున్న వాళ్ళు బోత్ ద అబవ్ ఆప్షన్ డజంట్ ఇంప్లిఫై ఆన్ మీ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేసేయండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే యూ షుడ్ బి ఏబుల్ టు అటెండ్ ద హోల్ ఆన్బోర్డింగ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్. సో ఆన్బోర్డింగ్ వీళ్ళకి ఏదో క్లాసెస్ ఉంటాయంటే, సో దానికైతే మీరు అటెండ్ అవ్వాల్సి అవుతుంటే, సో ఎస్ కొట్టేసి మీరు ఏ టైంలో వీళ్ళు కాల్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ టైం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే ఫామ్ అయితే మనకైతే సబ్మిట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్. సో ఈజీగా ఉంది, మంచిగా రిక్వైర్మెంట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి మర్చిపోకండి. ఒక వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.